న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా కృత్తివేణి మండలం చిన్నపాండక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల నిర్వహణపై వివాదం తీవ్ర రూపం దాల్చిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సూర్యతేజ తనను విధుల విషయంలో వేధిస్తున్నారని స్టాఫ్ నర్స్ ఏ సుబ్బలక్ష్మి ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ శుక్రవారం రాత్రి విధులకు హాజరైన సమయంలో డాక్టర్ సూర్యతేజ ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆసుపత్రి సిబ్బందితో కలిసి తనను ఆసుపత్రి ప్రాంగణం నుంచి బయటకు పంపించారని స్టాఫ్ నర్స్ ఆరోపించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురుస్తున్న వర్షంలోనే ఆసుపత్రి బయట నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, విధులు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వలేదని స్టాఫ్ నర్స్ వాపోయినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగినికి ఈ తరహా పరిస్థితి ఎదురవడం వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సీసీటీవీ దృశ్యాలు, డ్యూటీ రిజిస్టర్లు, విధుల్లో ఉన్న సిబ్బంది వాంగ్మూలాలను సేకరించి నిజానిజాలు వెలికి తీయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలను వైద్యాధికారి డాక్టర్ సూర్యతేజ పూర్తిగా ఖండించారు. స్టాఫ్ నర్స్ సుబ్బలక్ష్మి విధులకు హాజరు రిజిస్టర్లో సంతకం చేసిన విషయం రికార్డుల్లో ఉందని, ఆమెను విధుల నుంచి బయటకు పంపించారనే ఆరోపణలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. తాను ఎలాంటి దురుసు ప్రవర్తనకు పాల్పడలేదని, తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని డాక్టర్ సూర్యతేజ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇరు వర్గాలు పరస్పర విరుద్ధ ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో అసలు ఏం జరిగిందన్న దానిపై అధికారిక విచారణ జరిపి వాస్తవాలను వెలుగులో తీసుకురావాలని స్థానిక వైద్య సిబ్బంది కోరుతున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతి ఒక్కటి కూడా అంటే ఏదైతే మనకి పేపర్ ప్రకారం రావాలి ఓరల్గా వేధించాడు సార్ ఎమ్మెని. కేవలం మేము అనుకునేది అంటే గ్యారెంటీగా అమ్మేసి కాబట్టి సార్ ఆల్రెడీ ఇవాళ కాదు మీ వల్ల కూడా మీరు కూడా సార్ ఆల్రెడీ వీళ్ళు ముగ్గురు స్టాఫ్ వచ్చి మిమ్మల్ని కలిశారు, మీరు పాజిటివ్గా ఉన్నారు, మాట్లాడారు. మిమ్మల్ని ఏమి మేము బ్లేమ్ చేయలేదు సార్, మీరు బాగున్నారు. ఇప్పుడు ఆర్డీకి సరెండర్ చేస్తాను, అదేవిధంగా నీకు ఫేషియల్ ఆపేయడం కానీ బయట తోయటం కానీ ఒక మహిళనే అసలు ఆయనకి ఏమొస్తుంది సార్, ఆయన ఓన్ ఇల్లు కాదు కదా అది జరిగింది సార్, ప్రాక్టికల్ జరిగింది కనిపిస్తున్నది. ఆయన సార్ నేను అందుకోసమే మనం ఆయన సార్ అక్కడ నుంచి సార్ ట్రాన్స్ఫర్ చేసి విచారణ చేయండి సార్, అక్కడ ఉంటే స్టాఫ్తో కూడా. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈ రోజున కృష్ణా జిల్లాలో నా పేరు సౌమ్యరేఖ, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ నర్సెస్ ట్రబుల్ కమిటీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజున కృష్ణా జిల్లాలో చిన్నపాండ్రాక పిహెచ్సిలో డాక్టర్ వేధింపులు తాళలేక స్టాఫ్ నర్సులు ముగ్గురు కూడా బలి అయిన పరిస్థితి ఈరోజు. సో ఈ రోజున చిన్నపాండ్రాక పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్స్ ఎవరైతే ఉన్నారో బాధితురాలు సుబ్బలక్ష్మి గారు, ఆవిడ గురించి ఈరోజు ప్రత్యేకంగా సార్కి విన్నవించుకుందామని చెప్పి మచిలీపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దగ్గరికి రావడం జరిగింది. గౌరవనీయులు డాక్టర్ యుగంధర్ గారిని కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెడికల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన అధికారంలో ఉంటారు. స్టాఫ్ నర్స్ చెప్పాలంటే మెడికల్ ఆఫీసర్ తర్వాతే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు స్టాఫ్ నర్సెస్ని తక్కువగా లోపరుచుకుని చక్కగా పని చేయించుకోవాల్సింది పోయి ఒక వేధింపులు కక్ష చర్య సాధింపుల్లాగా నిన్న ఆవిడ విధులకు వెళ్తే విధులకు నువ్వు హాజరు అవ్వద్దు అని చెప్పి ఎటువంటి మెమోస్ కానీ ఎటువంటి షోకాస్ నోటీసులు కానీ ముందు ప్రమేయం లేకోకుండా ఇమీడియట్గా ఆయనే సస్పెండ్ చేస్తున్నట్టు, ఆయన ఆర్డీకి సరెండర్ చేస్తున్నట్టు, అలాగే ఆయనే యూడీసీ చేత ఎవరైతే చిన్నపాండ్రాక పిహెచ్సిలో యూడీసీ గారు వర్క్ చేస్తున్నారో ఆ యూడీసీ గారి చేత ఫోన్ చేయించడం జరిగింది. అయినా సరే నీకు రాతపూర్వకంగా నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది, అమ్మా మీకు రాతపూర్వకంగా ఇవ్వలేదు కాబట్టి మీ విధులకు మీరు వెళ్ళిపోండి అని నేను చెప్పడం జరిగింది. విధులకు వెళ్ళిపోయిన మరుక్షణం రాత్రి నేను యాజ్ యూజువల్ నా డ్యూటీకి నేను వెళ్ళానండి. వెళ్తే అక్కడ మెడికల్ ఆఫీసర్ నన్ను హాస్పిటల్ లోపలికి రానివ్వకుండా ఒక ముగ్గురిని పెట్టి అక్కడ వాళ్ళు కూడా నా హాస్పిటల్లో పంపించారు. కానీ ఫీల్డ్ స్టాఫ్ అండి, వాళ్ళ ముగ్గురితో నన్ను లోపలికి రానివ్వకుండా నా డ్యూటీ నేను చేసుకోలేకపోకుండా నన్ను రాత్రంతా బయట వర్షంలో కూర్చోబెట్టేసి అట్లా ఆగిని లోపల ఉన్నారండి. ఏసీ వేసుకొని పడుతున్నారు. 4ంటికి వర్షం స్టార్ట్ అయినప్పుడు ఒక్కదాన్ని బయట ఇట్లా వర్షంలో పడుస్తూనే నుంచి కూర్చున్నానండి. అక్కడ తెల్లారి మా హస్బెండ్ వచ్చి తెల్లారి ఇక్కడ తీసుకొచ్చారండి. ఏమొచ్చి సార్ దగ్గరికి మాట్లాడి సార్ ఎంక్వైరీ చేస్తాను అని చెప్పాను. అందులో రాత్రి వాళ్ళందరూ కలిసి డాక్టర్ వైపు ఉండి నన్ను ఒక్కదాన్ని అక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ చేసినా సరే నాకు ఎక్కడ న్యాయం జరుగుద్దండి.
అక్కడ రాత్రి ఆ వైపు ఎవరైనా ఉంటే నేను హాస్పిటల్ లోపల ఉండేదాన్ని, బయటకు వచ్చి ఆ వర్షంలో కూర్చోవాల్సినంత అవసరం ఉండేది కాదు కదా. అది నేను intention గా చేసింది సార్. నేను చెప్పేది వినండి. నేను చెప్పేది వినండి. ప్రతి ఒక్కటి కూడా అంటే ఏదైతే మనకి అంటే పేపర్ ప్రకారం రావాలి సార్. అతను ఓరల్గా వేధించాడు సార్ ఎమ్మెని. కేవలం మేము అనుకునేది అంటే గ్యారెంటీగా అమ్మేసి కాబట్టి సార్ ఆల్రెడీ ఇవాళ ఎప్పుడు కాదు. మీ వల్ల కూడా మీరు కూడా సార్ ఆల్రెడీ వీళ్ళు ముగ్గురు స్టాఫ్ వచ్చి మిమ్మల్ని కలిశారు, మీరు పాజిటివ్ కూడా మాట్లాడారు. మిమ్మల్ని ఏమి బ్లేమ్ చేయలేదు సార్, మీరు బాగున్నారు. ఇప్పుడు ఆర్డీకి సరెండర్ చేస్తాను, అదేవిధంగా నీకు ఫేషియల్ ఆపేయటం కానీ బయట తోయటం కానీ ఒక మహిళనే అసలు ఆయనకి ఏమొస్తుంది సార్, ఆయన ఓన్ ఇల్లు కాదు కదా అది. అది జరిగింది సార్, ప్రాక్టికల్ జరిగింది కనిపిస్తుంది. ఆయన ఎవరు సార్? నేను అందుకోసమే మనం ఆయన సార్ అక్కడ నుంచి సార్ ట్రాన్స్ఫర్ చేసి విచారణ చేయండి సార్. అక్కడ ఉంటే స్టాఫ్ తో కూడా మేడం గారు స్టాఫ్ కూడా నాట్ చేసి స్టాఫ్ తో కూడా అనుకూలంగా చెప్పించుకున్నాడు. ఇక్కడ డిఎంహెచ్ స్టాఫ్